Regarde quand on a marqué dans la nation au lieu. Je suis lourd, on est vraiment tard. On est en train de Regarde quand on a marqué dans la nation au lieu. Je suis lourd, on est vraiment tard. On est en train de Regarde quand on a marqué dans la nation au lieu. Je suis lourd, on est vraiment tard. On est en train de Regarde quand on a marqué dans la nation au lieu. Je suis lourd, on est vraiment tard. On est en train de Regarde quand on a marqué dans la nation au lieu. Je suis lourd, on est vraiment భారత్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. ఫిరోజ్పూర్లో డ్రోన్తో దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ దాడిలో ముగ్గురికి గాయాలైనట్లు తెలుస్తోంది. హుటాహుట్టిన ఆసుపత్రికి తరలించారు. మిగతా డ్రోన్లను భారత ఆర్మీ గాల్లోనే పేల్చేసింది. ఈ దాడి గురించి అధికారిక ప్రకటన రావాల్సినట్టు తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, చందు, సరిహద్దు వెంట ఇంకా పాకిస్తాన్ కవ్వింపు చర్యలో పాల్పడుతూనే ఉంది. మరోసారి నిన్న డ్రోన్తో కాల్పులకు తెగబడింది. ఇవాళ కూడా మరోసారి ఆ కాల్పులకు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే ఫిరోజ్పూర్ ఉన్న ఏరియాలో పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ఈ ఏరియా మూడు అంటే డ్రోన్లతో మరోసారి స్థానికుల ఇళ్లపై దాడులు చేసేందుకు ప్రయత్నించింది. దీంతో ముగ్గురు స్థానిక పౌరులు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని చికిత్స మీద హోటాహోటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఇప్పటికే ఏదైతే మనం అనుకున్నట్లే ఖచ్చితంగా మరోసారి దాడికి తెగబడే అవకాశం భారత్ అంచనా వేసిన నేపథ్యంలో ఇవాళ కీలక మీటింగ్లు కూడా ప్రధానమంత్రి నేతృత్వంలో ఢిల్లీలో జరిగినాయి. ఇవాళ రాత్రి కాసేపు క్రితం మళ్ళీ డ్రోన్తో తెగబడిన నేపథ్యంలో మరోసారి భారత్ వారికి గట్టి గుర్తు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ ఈ ప్రాంతాలలో డ్రోన్ల సహాయంతో దాడులు చేసేందుకు కూడా ప్రయత్నిస్తామని తెలుస్తుంది. రాజస్థాన్ ప్రాంతాల్లో 10 డ్రోన్లను కూడా ఇప్పటికే భారత్ బలగాలు వాటిని గాలిలోనే పేల్చేసేట్టు కూడా సమాచారంగా తెలుస్తుంది. పంజాబ్ లో 35, జమ్మూ కాశ్మీర్ 25, గుజరాత్ లో 18 ఆ డ్రోన్లతో దాడులు చేసేందుకు కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అంటే ముఖ్యంగా వీరు జమ్మూ, సాంబా, పఠాన్కోట్, ఉధంపూర్ ఈ ఏరియాల్లో దాడులు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. దీని సమర్థవంతంగా భారత బలగాలు ఇప్పటి వరకు కూడా తిప్పికొడుతున్నాయి. ఈ ఫిరోజ్పూర్ ఈ ప్రాంతంలో దాడులు తెగబడ్డా కానీ స్థానికులు లక్ష్యంగానే మన భారతదేశమేమో ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగానే దాడులు చేస్తే వారు మాత్రం మనలో ఉన్నటువంటి స్థానికుల గ్రామాలలో లక్ష్యంగానే దాడులు చేస్తుంది. మొన్న చిన్నపిల్లలు కూడా దీంట్లో 3 మృతి చెందారు. మొన్న ఇవాళ తాజాగా మరో 3 గాయాల పాలైనట్టు కూడా మనకు తెలుస్తుంది. చందు, రైట్ రాజేందర్, థ్యాంక్ యూ. మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఆ శబ్దాలు వింటున్నాం. భారత్ సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. ఫిరోజ్పూర్ లో డ్రోన్ తో దాడి చేసినట్టు తెలుస్తోంది. దాడిలో 3కి గాయాలు కావడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక మిగతా డ్రోన్లను మన భారత ఆర్మీ గాల్లోనే పేల్చివేసింది. ఈ దాడి గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రైట్, మనం విజువల్స్ లో చూస్తున్న భారత్ సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగపడింది. ఫిరోజ్పూర్ లో డ్రోన్లతో దాడి చేసినట్టు తెలుస్తోంది. దాడిలో ముగ్గురికి గాయాలు కావడంతో హుటాహుట్టిన వారిని ఆసుపత్రికి తరలించారు. మిగతా డ్రోన్లను భారత ఆర్మీ గాల్లోనే పేల్చేస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఒక డ్రోన్ వెళ్తుంది, దాని వెనక మన భారత ఆర్మీ ఆ డ్రోన్స్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. ఆ డ్రోన్ని స్మాష్ చేయడానికి కూడా వెనక మన అధికారులు పంపుతూ ఉన్నట్టు విజువల్స్ మనం చూస్తున్నాయి. ఇక వాటిని గాల్లోనే పేల్చేస్తుంది. ఇక ఈ దాడి గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎక్కడికక్కడ కూడా జమ్మూ అంతా కూడా ప్రస్తుతం సైరన్లు మోగుతూ ఉన్నాయి. పాక్ డ్రోన్లు జమ్మూని చుట్టుముట్టాయి. అదేవిధంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పాక్ ఎక్కడికక్కడ డ్రోన్లు విసిరి ఇబ్బందికి గురి చేసే ప్రయత్నాలు చేస్తుంది. కానీ ధీటుగా భారత ఆర్మీ వాటిని ఎదుర్కొంటుంది, వాటిని కూల్చివేస్తోంది. రైట్, ఇదే అంశంపై మన డీటెయిల్స్ మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. అజీమ్, మనం చూస్తున్నాం పాక్ ఎక్కడికక్కడ డ్రోన్లను పంపుతోంది, ఉసిగొలుపుతోంది. వాటిని భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కొంటోంది. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? రైట్, ఇదే అంశంపై మా ప్రతినిధి అజీమ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. అజీమ్, ఎక్కడికక్కడ బ్లాక్అవుట్ అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా మనం చూస్తున్న విజువల్స్లో రోడ్లపైనే జనసంచారం ఉంటుంది. మరోపక్క పాక్ డ్రోన్లు జమ్మూ ఆ పరిసర ప్రాంతాల్లో వస్తుంటే వాటిని మన భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కొంటుంది. ప్రస్తుతం కొంతమందికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అజీమ్? భారత్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడుతోంది. ఫిరోజ్పూర్లో డ్రోన్లతో దాడి చేసినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. అజీమ్, ఎక్కడికక్కడ ఆర్టిలరీ వెపన్స్తో పాక్ దాడులకు దిగుతున్నట్టు తెలుస్తుంది. ఇక మన భారత ఆర్మీ కూడా వాటిని డిఫెన్స్ సిస్టమ్ అని యాక్టివేట్ చేసి ఎక్కడికక్కడ ధీటుగా ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి అజీమ్? మొత్తం మీద భారత్లో 26 చోట్ల డ్రోన్ దాడులకు ప్రయత్నించింది పాక్. కానీ ఎక్కడికక్కడ కూడా మనం చూస్తే సాంబా సెక్టార్లో అటు భారత్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని కూల్చివేస్తూ వస్తోంది. ఇక ఒక చోట మాత్రం ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ కూడా ఇటు ఫిరోజ్పూర్లో కూడా డ్రోన్లతో దాడి చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై ఉన్న అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీమ్ సిద్ధంగా ఉన్నారు. అజీమ్, పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడిందని చెప్పుకోవాలి. భారత్ సరిహద్దులో పాకిస్తాన్ ఏదైతే కాల్పులకు తెగబడంతో ఫిరోజ్పూర్ లో డ్రోన్ తో దాడి చేసినట్టు కూడా ఏదైతే మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ దాడిలో ముగ్గురికి గాయాలు అయ్యాయన్నట్టు కూడా మనకి ఏదైతే వార్తలు అందుతున్నాయి. హుటాహుటిన అక్కడ అయినటువంటి గాయాలైన అందరినీ కూడా ఏదైతే హాస్పిటల్ కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది. అయితే మిగతా డ్రోన్లను భారత్ ఆర్మీ
గాల్లోనే పేల్చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ దాడి గురించి అధికారిక ప్రకటన ఇంకా కాసేపట్లో వస్తుందని కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ఇప్పటివరకు అక్కడ ఎంతమంది జరిగింది ఏందనేది పూర్తి వివరాలు రాలేదు కాబట్టి అధికారికంగా మరి కాసేపట్లో అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వరుసగా రెండో రోజు చీకటి పడగానే పాకిస్తాన్ మరొకసారి తన వంకర బుద్ధిని కూడా చూపెట్టిందని చెప్పి మనం చాలా స్పష్టంగా ఏదైతే పాకిస్తాన్ చేసినటువంటి దాడిలో మనకు చాలా స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే 11 లొకేషన్లలో దాడికి దిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. పాక్ డ్రోన్లను భారత్ ఎక్కడికక్కడ కూల్చివేస్తున్నప్పటికీ కూడా వరుసగా మనకు సుమారు అంటే నిన్నటి నుంచి జరిగిన చీకటి దాడిలో కావచ్చు, ఈ రోజు జరిగిన చీకటి దాడిలో సుమారు 100కు పైగా డ్రోన్లను కూడా ఇప్పటికే ఏదైతే భారత ఆర్మీ భద్రతా దళాలు ఏదైతే ఇప్పటికే ధ్వంసం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ప్రోక్రాన్ దగ్గర ఏదైతే పాక్ డ్రోన్ కూల్చివేతలో అమృత్సర్ లో 4 డ్రోన్లు కూల్చివేసినట్టు, అలాగే భారత్ పాక్ సరిహద్దులో హై అలర్ట్ కూడా ప్రకటించడం కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే కాశ్మీర్ లో అంతటా కూడా బ్లాక్అవుట్ అంటే పూర్తిగా కూడా ఏదైతే పవర్ కట్ చేసేసారో, అలాగే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా 10 డ్రోన్లతో ఏదైతే పాకిస్తాన్ దాడి చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా ఏదైతే బాంబు బెదిరింపు కాల్స్ కూడా వచ్చినట్టు కూడా ఏదైతే మనకు సమాచారం ఉంటుంది. ఇక స్కూల్స్ పై కూడా దాడులకు పాల్పడుతున్నట్టు పాకిస్తాన్ జమ్మూలో బ్లాక్అవుట్ ఏదైతే జమ్మూలో అయితే ప్రస్తుతానికి అయితే బ్లాక్అవుట్ అయితే అయితే జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే పాకిస్తాన్ వరుసగా రెండో రోజు కూడా ఏదైతే అర్ధరాత్రి పడగానే ఏదైతే పాకిస్తాన్ తన ఏదైతే వంకర బుద్ధిని చూపెట్టుకుంటూ ఏదైతే మరొకసారి దాడికి అయితే పాల్పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ హై అలర్ట్ కూడా ప్రకటించడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం చుట్టుపక్కల ఏదైతే పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అమృత్సర్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్, అలాగే హర్యానా, ఢిల్లీ, ఇలాంటి గుజరాత్, రాజస్థాన్ ఇవన్నీ ప్రాంతాల్లో కూడా హైలైట్ ప్రకటించాయి. ఎక్కడికక్కడ కూడా సైరన్లు మోగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఏదైతే అలర్ట్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఏదైతే ఏమి చేయాలో తోచిన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఏం చేసినా కానీ భారత్ తిప్పి కొడుతుంది అనే ఒక ఫ్రస్ట్రేషన్ కి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే పాకిస్తాన్ ఏదైతే భారత్ పై ఏదైతే తీవ్రమైన దాడి చేయాలని చెప్పి భావిస్తుంది. సో దీంట్లో అటు సివిలియన్స్ పై కూడా దాడికి కూడా తేవనట్టు కూడా తెలుస్తుంది. అలాగే గుళ్ళపై కూడా దాడి చేయాలని చెప్పి కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే బ్లాక్అవుట్ కూడా కొన్ని ఏరియాలో ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కు హాలిడేస్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో మరి దాడి ఉదయం వరకు కొనసాగితే మరి ఎలాంటి నష్టం జరుగుతుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక చోట ఏదైతే 3 గాయాలైనట్టు కూడా తెలుస్తున్నాయి. సో మరి వేరే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందనేది కూడా తెలియాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మరి కాసేపట్లో కొన్ని అధికారిక ప్రకటన కూడా ఆర్మీ నుంచి అయితే వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. చందు, రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. భారత్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. ఫిరోజ్పూర్లో డ్రోన్లతో దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో 3కి గాయాలు కావడంతో హుటాహుట్టిన ఆసుపత్రికి తరలించారు. మిగతా డ్రోన్లను భారత ఆర్మీ గాల్లోనే పేల్చేసింది. ఈ దాడి గురించి అధికారిక ప్రకటన రావాల్సింది. మరోవైపు వరుసగా రెండో రోజు కూడా చీకటి పడగానే డ్రోన్లతో పాక్ దాడి చేసింది. 11 లొకేషన్లలో పాకిస్తాన్ దాడికి దిగింది. భారత్ ఎయిర్ సిస్టమ్ పాక్ డ్రోన్స్ ను కూల్చివేసింది. ఇప్పటి వరకు 100కు పైగా డ్రోన్స్ భారత్ ధ్వంసం చేసింది. ప్రోక్రాన్, అమృత్సర్లో పాక్ డ్రోన్స్ కూల్చివేసింది. దీంతో పాక్ భారత్ సరిహద్దులో హై అలర్ట్ జరుగుతోంది, ప్రస్తుతం నెలకొంది. ఇక కాశ్మీర్లో అంతటా కూడా బ్లాక్అవుట్ అయింది. బ్లాక్అవుట్ అంటే మొత్తం ఎక్కడికక్కడ కూడా చీకట్లు కమ్ముకున్నాయి. ఎక్కడికక్కడ జనావాసాల్లో ఎక్కడ ఏ విధమైనటువంటి లైటింగ్ లేకుండా కూడా సైరన్ మోగగానే అందరూ సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటారు. అలాంటి పరిస్థితులు ప్రస్తుతం మనం కాశ్మీర్లో అంతటా కూడా చూస్తున్నాం.
భారత్ మంచితనంతో పాకిస్తాన్ ఆడుకుంటోంది. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ను భారత్ ఓపెన్ చేసింది. పాక్ ఎయిర్ స్పేస్లో